సో ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయిపోయాయి. శారీస్ నాకు తెలిసేసి 3 షార్ట్స్ లో వస్తాయి అనుకుంటా, అంత పెద్ద వీడియో అయింది. సో ఇదైతే పార్ట్ 4 అనమాట. ఉమా పెళ్లి సిరీస్ లో తన సామాన్ చూపిస్తాను అనమాట. చిన్న చిన్న రెడ్డి థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ చూపిస్తాను. అవన్నీ వచ్చేసి ఇంత పెద్ద బాక్స్ అయిందనమాట. ఇవన్నీ లిటరల్ గా ప్రతి బ్రైడ్ తెలుసుకోవాల్సిన విషయము. నేను లిస్ట్ కూడా యాడ్ చేస్తాను వేరే లాస్ట్ వీడియోస్ లో. ఎందుకంటే ప్రతి బ్రైడ్ కి తనకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, లాస్ట్ కి హడావిడిగా అయిపోతుంది అనమాట. సో నేను ఒక లిస్ట్ అయితే యాడ్ చేస్తాను. ఇవైతే కంపల్సరీ ఉండాల్సింది. మీదే ఉండకపోయినా ఇది కంపల్సరీ ఉంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. మీరు మేకప్ ఆర్టిస్ట్ ఇచ్చేసి తను చూసుకుంటా, లేదా మీరు రెడీ అయిపోయినా అవ్వాలనుకున్నా ఇవి ఉంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి టిక్ టాక్ పిన్స్ అనమాట. ఎన్ని వీలుంటే అది కొనేసుకోండి. ఒక 2 ట్రేస్ ఉన్నా తక్కువే అనిపిస్తుంది అప్పుడు. ఇది ఈ టిక్ టాక్ పిన్స్ అండ్ సేఫ్టీ ఇలా ఇవి ఏమంటారు, పక్క పిన్స్ అనమాట. నాకు తెలియదు ఇంగ్లీష్ ఏమంటారు. చూసారా ఉమా అయితే ఎన్ని సెట్స్ తెచ్చుకుంది, 1, 2, 3. ఇవి యూ పిన్స్. యూ పిన్స్ కూడా మస్ట్, ఎందుకంటే మనం పూల జడ వేసుకుంటాం కదా. తను 2 సైజెస్ తెచ్చుకుంది, ఒక చిన్న సైజు అండ్ ఒకటి లాంగ్ సైజు. యూ పిన్స్ కూడా మేము స్ట్రైట్ పిన్స్ తెచ్చుకోకండి. నేను ఇక్కడ షేప్ పెడతాను. స్ట్రైట్ పిన్స్ కాకుండా మనకు కొంచెం కర్లీ టైప్ వస్తుంది అన్నమాట. 2 సైజెస్ చూపిస్తాను. అవి తెచ్చుకోండి. అవి ఏంటి అంటే గ్రిప్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనకు చాలా మందికి సౌరలకి యూ పిన్స్ డైరెక్ట్ గా షేప్ ఉండకుండా ఉంటాయి. ఇలా కనిపిస్తుంది మీకు. ఇలా కర్లీ ఉన్నాయి తెచ్చుకోండి. కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటుంది అనమాట. అటు ఇటు మూవ్ అవ్వకుండా. మీరు స్ట్రైట్ గా యూ పిన్స్ తెచ్చుకున్నారంటే అవి గ్రిప్ ఉండవు, ఊరొచ్చేస్తాయి అనమాట. సో ఉమా అయితే 2 సైజెస్ లో తెచ్చుకుంది అనమాట. ఎందుకంటే నార్మల్ గా కూడా పెట్టుకోవచ్చు కదా. ఇంకొక సెట్ కూడా తెచ్చుకుంది. ఇవన్నీ తన హెయిర్ పిన్స్ అనమాట. నేను మళ్ళీ అని సెట్ చేసుకుంటుంది పాపము. నా వీడియో కోసం తను కష్టపడుతుంది అనమాట. సో ఇంకా అవన్నీ బిందీస్ అనమాట. మనము చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా పెళ్ళిలో, తనకు అన్ని యూజ్ అయ్యవన్నీ తెచ్చుకుంది. మెయిన్ గా పెళ్లి కొత్త అనమాట. ఇవైతే ఎన్ని వీలుంటే అన్ని తెచ్చుకోండి. ఎందుకంటే ఇది ముందే ఎండాకాలము, ఫ్యాన్ ఉండవు, ఎన్ని ఉన్నా మన చెమటకైతే బిందీస్ అన్ని ఊడిపోతాయి. ఎక్స్ట్రా గ్లూ తెచ్చుకోండి. అండ్ ఎక్స్ట్రా ఇలా పెళ్లి బొట్టు కూడా 2-3 ఎక్కువనే తెచ్చుకోండి. సో ఉమా అయితే మెయిన్ పెళ్లి బొట్టు ఇది. ఐ మీన్ ఇది ఫస్ట్ పెడతారనమాట పెళ్లి కూతురు చేసినప్పుడు. ఇంకా పెళ్లిలో అది తన ఇష్టం అనమాట. మేకప్ ఆర్టిస్ట్ కూడా కొన్ని సజెస్ట్ చేస్తారు, తన దగ్గర కూడా ఉంటాయి మన దగ్గర. ఇంకా కొన్ని అయితే తెచ్చుకుంది ఇలా రౌండ్ గా. ఇవన్నీ చూసి రా పెళ్లి కూడా గుర్తొస్తుంది అనమాట. నేనైతే ఇన్ని తెచ్చుకున్నట్టున్నాను, అయినా అన్నీ ఊడిపోయాయి. సో అవన్నమాట స్టిక్కర్స్. ఇవన్నీ వచ్చేసి హెయిర్ పిన్స్ స్టిక్కర్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు బొట్టుల దగ్గరకు వద్దాం అనమాట. సో ఒకటి వైట్, ఒకటి రెడ్. అసలు ఎలాంటి పెళ్లి అయినా ఈ 2 బొట్టు సీసాలు లేకుండా పెళ్లి అవ్వదు. ఎందుకు అంటే ఇవే మెయిన్ కదా. అసలు ఈ 2తో ఇలా పెళ్లి బొట్లు పెడితే ఆ లుక్కే వేరుంటది. బట్ నా పెళ్లి నేను పెట్టుకోలేదు. ఎందుకు కొంచెం ఆ టైంలో ఆ డేకి కొంచెం మేము అప్సెట్ లో ఉన్నాము, అందుకే అలాంటి బొట్లు పెట్టుకోలేదు అనమాట. నా పెళ్లిలో అదొక్కటే రిజెక్షన్. మా ఫ్యామిలీలో ఒక మెంబర్ చనిపోయారు నా పెళ్లికి, నన్ను పెళ్లి కూతురు తీసే రోజు. సో ఇంకా హడావుల్లోనైతే పెళ్లి బొట్లు పెట్టుకోలేదు. పెట్టుకుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఉమాకు కూడా నేను వీడియోస్ అన్ని నేను నెక్స్ట్ యాడ్ చేశాను. అవన్నీ చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.